నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు కుటుంబం విషయానికి వచ్చినా, ఏ రిలేషన్ దగ్గరికి వచ్చినా కూడా నువ్వు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఎక్కడ కూడా అతి ప్రేమ కానీ ఏది పనికిరాదు. మరి అంటే బాధ్యతల్ని అన్నిటినీ పక్కన పెడితే మళ్ళీ అదొక దోషం అంటారు. అసలు ఈ బ్యాలెన్సింగ్ అనేది ఏ రకంగా ఉండాలంటారు గురుగారు? ఇప్పుడు ఈ రోజుల్లో వస్తున్న సమస్యలన్నీ నా దగ్గరికి చాలా వస్తున్నాయి. అమెరికాలో మా మనవడికి నీకు ఎందుకు నీ బాధ్యత ఎక్కడికి అంటే నీ కొడుకు పెళ్లి చేసేవరకే నీ బాధ్యత. ఒక్కసారి వీడిని చూడండి గురువు గారు, వాడిని ఎవడు నువ్వు చూసేది? నీకు పెళ్ళి అయిపోయింది, వెళ్ళిపోవతలకి అయిపోయింది. వాడి మనవడు వాడికి ఎందుకు? నీకు భగవంతుడు అక్కడికే కనెక్షన్ కట్టు. నేననేది ఏంటంటే 45 ఏళ్ళ నుంచి నువ్వు మొదలెట్టేసే, నువ్వు చిన్నప్పటి నుంచి నీకు భక్తి ఉంటే నీ దారిని చేసుకుని నువ్వు రిటైర్ అయిపోగానే అసలు అమెరికా ఎవడాలమన్నాను నిన్ను. వాడు రమ్మన్నాడు అనుకో, నేను రానని చెప్పు. వాడు రమ్మన్నాడు అనుకో, ఒక్కసారి రామంటే నేను రాను, నువ్వు వెళ్ళిపోయావు కదా, వెళ్ళిపో. నువ్వు ఎప్పుడన్నా వస్తే రా, చూసుకో. హాయిగా వచ్చిన కృష్ణారామ అనుకుంటూ జీవితంలో మనం కోల్పోయినవి, మనం చేయలేనివి ఏమన్నా మంచి, నీకు ఆరోగ్యం ఉంది, ఎవరికెళ్ళి వెళ్ళి సేవ చేయి. గాంధీ హాస్పిటల్ ముందు నుంచి ఇంగ్లీష్ వస్తే ప్రిస్క్రిప్షన్ రాయి. లేదు, ఒక దేవాలయంలో కూర్చుని చేతనంత సహాయం దేవాలయానికి చెయ్యి. నువ్వు క్రిస్టియన్ అయితే చర్చికి చెయ్యి. నేను చెప్తున్నాను అంటే అతీతమైన పనులు చెప్తున్నా. నువ్వు నిజంగా ఒక క్రిస్టియన్, హాయిగా చెయ్యి. చర్చి ఊడు పో. హిందూ ధర్మం వెళ్ళి దేవాలయాన్ని ఊడు. చేతనైతే రిసీట్లు రాయి. లేదు, కొబ్బరికాయలు నీకు బలం ఉంది, కొబ్బరికాయలు తీలేని వాడు ఉంటాడు, కూర్చొని పీచు తీయి. ప్రసాదం పంచు. ఇందులో నీకేం తప్పులేదుగా. అమెరికా పోయి కోడలు తిట్టింది, కొడుకు తిట్టాడు, నన్ను వచ్చేసాను గురువు గారు. ఇలాంటి కేసులే నాకు అన్నీ. మా మనవడికి ఒంట్లో బాగాలేదు, ఎందుకు నీకు ఇవన్నీ? నీకెందుకు ఇవన్నీ? ఎంతవరకు బాధ్యత అంటే, కూతురికి పెళ్లి చేసి కూతురు అల్లుడు అయిపోయింది. నాయన ఈ రోజుతో నాకు సంబంధం లేదు. ఏదో నీ సాంప్రదాయాల ప్రకారం మొదటి పురుడో రెండో పురుడో ఏదో అంటారు, అక్కడికి పోతే స్వస్తి సామ్రాజ్యం. దానికి పుల్లాడు పుట్టాడని నువ్వు పోయి అక్కడికి ఆ కోడలకో కూతురుకో దానికి చాకరీ చేసి ఇంటికి వచ్చి ఇక్కడికి వచ్చి ఇండియాలో చెప్పుకొని ఈ పార్కుల్లో కూర్చొని అది అలా చేసింది, ఇది అలా చేసింది, ఇవన్నీ మహాపాపాలు. ఒకళ్ళ గురించి నువ్వు చెప్పద్దు, ఒకళ్ళ గురించి వినద్దు. నువ్వు ఒకళ్ళని తిడుతున్నావు అంటే వాడి పాపాన్ని నువ్వు నాలుకతో నాకుతున్నట్టు. ఖచ్చితం, ఇది ఖచ్చితం. ఒక మనిషిని మనం అనవసరంగా తిడుతున్నామంటే వాడి పాపాన్ని మనం నాలికతో నాకుతున్నాం అని అర్థం. కనుక వీలున్నంత వరకు రామ 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 నమశివాయ నమశివాయ, ఓం నమో వెంకటేశాయ, ఇది చేసుకో. జీవితంలో ఎదగడానికి దగ్గరికి అయిపోయింది. వెళ్ళిపోతున్నావు, వచ్చేస్తున్నావు, రిటైర్ అయిపోయావంటే అయిపోయింది, వెళ్ళిపోతున్నావు. నువ్వు కూర్చున్న గ్రంథాలు చదువు. వీలైతే ఒక మంచి మాటలు చెప్పుకో, నలుగురు కూర్చోండి, సత్సంగం చేసుకో. ఇంతేగాని అనవసరమైన వ్యవహారాలు చేసి వాడిని ఇబ్బంది పెట్టి నువ్వు ఇబ్బంది పడి అక్కడికి వెళ్ళి అమ్మ నాన్న తాతయ్య బడలా. ఈ రోజుల్లో వచ్చిన దిక్కుమాల వ్యవహారం ఏంటంటే, మనకి టెక్నాలజీ పెరిగిన తర్వాత వాడి కడుపులో నొప్పి రాగానే అమ్మా కడుపులో నొప్పి మా అబ్బాయికి అంటాం. ఏంటి నాకు అర్థం కాలేదు. నీకు అసలు ఎందుకు? నీ ఏడుపు నువ్వు వేడి ఉండరా అని ఫోన్ పెట్టేయాలి. నేను మీకు చెప్తున్నా, రేపు ఆచరణలో నేను ఇదే చేస్తా. మా ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఇదివరకు, మా అబ్బాయికి పచ్చగాట్లు ఎంత వచ్చింది, ప్రోగ్రెస్ రిపోర్టు అవన్నీ మా ఫ్రెండ్స్ అంటే వచ్చే వరకు చెత్తకోవాలనేవాడిని. మీరు మీ పిల్లలు పెద్దవాళ్ళు అయితే మీరు చూసేవారు సాయి గారు అనేవారు. నేను అలాగే ఉన్నా. పాస్ అయ్యావా అదృష్టం, తప్పేవా మళ్ళీ రాసుకో, అయిపోయింది అంతే. ఈ రోజుకి అలాగ రేపు పొద్దున మా పిల్లలకి పెళ్ళి అయితే కూడా నేను అదే చేస్తా. మా అబ్బాయిని ఇంట్లో ఉండనివ్వను. అమ్మాయి అబ్బాయి దగ్గరలో ఎక్కడన్నా ఇల్లు తీసుకోండి, హాయిగా ఉండండి. సాయంత్రం కాఫీ తాగండి, ఒక పూట భోజనానికి వస్తే పగలు ఉండండి, రాత్రిపూట ఇక్కడ ఉండడానికి లేదు. చుట్టం చూపే ఇది అలవాటు చేసుకుంటే జీవితంలో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి కట్ చేసుకుంటూ పెడితే జీవితంలో పైకి వెళ్తాం. ఇది అంటించుకుంటే ఇంకా బలువై పైకి వెళ్ళలేము. కానీ ఇదే కరెక్ట్ మార్గం అంటారా? ఇలా ఖచ్చితంగా ఇలాగే ఉండాలి. అప్పుడు మనం హ్యాపీగా ఉంటాం జీవితంలో. 24 ఇప్పుడు నాకు ఒకటే చెప్తాను, అసలు నువ్వు నీ భార్య ఖాళీగా హాయిగా ఉన్నారు, నీకు సమస్య లేదు. నీ మనవడి కోసం నువ్వు దగ్గరికి వచ్చావు, ఎందుకు నీకెందుకు? వాడు ఇప్పుడు నీకు నిజంగా నాకు దగ్గరికి రావాలంటే వాళ్ళ మనవడు వాడికి ఫోన్ చేయి, అలా బలాన్ని గురువు గారు ఉన్నారా వాడికి ఫోన్ చేయరా, ఆయన చేసుకుంటాడు, నువ్వు వదిలే. అంతేగాని నడవలేక మెట్లు దిగి గురువు గారు చూడండి మా మన ఎందుకు నీకు?
అవసరమా నీకు ఇవన్నీ? మా అమ్మాయినైనా అంతే. మా అమ్మాయి పెళ్లి చేశాక మా అల్లుడికి స్వస్తి సామ్రాజ్యం శుభం. కానీ ఎలా సాధ్యపడుతుంది గురుగారు? అందరూ అలవాటు neutral చేసుకోవాలి. గా అలవాటు చేసుకోవాలి. దీనికంటే అతీతమైన శక్తి ఒకటి ఉంది. ఎవడు పెంచుకోమన్నాడు నిన్ను ప్రేమ? ఎవడు పెంచుకోమన్నాడు? వాడికి జ్వరం రాగానే నువ్వు ఇవన్నీ లేవు ఇవన్నీ. నీకు జ్వరం, నీ బాధ్యత ఏంటంటే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు. అది బాధ్యత. భార్యని సరిగ్గా కావాల్సినవి కొనిపెట్టి చూడడం బాధ్యత. కొడుక్కి ఏం కావాలో చూడడం బాధ్యత. పెళ్లి చేయడం నీ బాధ్యత. పుట్టించావు కాబట్టి అంతే, అక్కడికి అయిపోయింది. చదివించాలి. వాడికి ఏం కావాలో మా అబ్బాయి ఎంటెక్ చేశాడు. వాడికి అమ్మాయి ఎన్ఐటి రాయపూర్లో, ఇప్పుడు బెంగళూరులో ఉన్నాడు. అయిపోయింది అక్కడికి, అంతే నా బాధ్యత. వాడు సినాప్సిస్లో ఉద్యోగం చేశాడు. అయిపోయింది. నీకు ఎంత వస్తుందో ఏమిటో నేను అడగను, నాకు అవసరం లేదు. నాకెందుకు? మా అమ్మాయి ఐసిఐసిఐ బ్యాంక్ చేస్తుంది. అయిపోయింది, అది బ్యాంకులో చేస్తుంది. దాన్ని ఏమొస్తుంది నాకు వద్దు. నాకెందుకు ఇవన్నీ? ఆ డబ్బులు ఏం చేస్తున్నావు నువ్వు? ఎందులో వేసావు? అసలు ఎక్కడ నీకెందుకు ఇవన్నీ? ఈ రోజుల్లో పిల్లలకి అన్నీ తెలుసు. జ్ఞానం పెరిగింది, మీడియాలు పెరిగాయి కనుక నువ్వెవడో చెప్పడానికి? నీకెందుకు సలహా? ఇప్పుడు ఒకవేళ నేను చెప్పింది అది చేయలేదనుకో, నేను చెప్పింది అది చేయలేదో, నేను చెప్పింది అదో మనమే పిసుక్కోవాలి. ఎందుకు ఇది? అలుసు తొక్కనేలా, కాలు కడగనేలా? నువ్వు అడగడం ఎందుకు? ఇరుక్కోవడం ఎందుకు? ఎరా కోడలు ఇంటికి వచ్చిందా? నీకెందుకు? కోడలు ఇంటికి వస్తే రకంగా వాడు కొడుకు చూసుకుని నీకెందుకు? ఇవన్నీ ఏంటంటే మనం పెంచుకునేవి. ఈ వ్యవహారం ఏదో మూసుకుని ఇటు తిరిగితే చాలా హ్యాపీగా ఉంటాం. ఇటు తిరిగితే సంసారం వాళ్ళు, ఇటు తిరిగితే చాలా హ్యాపీగా ఉంటాం. హ్యాపీ, అసలు సంబంధం లేదు ఇవన్నీ. వచ్చావా సంతోషం, నాన్నగారు సంతోషం. రేపు హనుమత్ జయంతి, నువ్వు ఎప్పుడు వస్తావరా అని మా అబ్బాయిని అడగలే. వాడు ఇప్పుడు దీక్షలో ఉన్నాడు. వాడిని దీక్ష 40 రోజులు దీక్ష తీసుకుంటాను. మా ఆవిడ దీక్షలో ఉంది, మాల్లో ఉన్నారు. నువ్వు వేసుకో అని నేను చెప్పను. వేసుకుంటావు వేసుకో. ఎప్పుడు ఆడవారు కూడా దీక్ష తీసుకోవచ్చు. 21 రోజులు హాయిగా తీసుకోవచ్చు. అంటే ఆడవాళ్ళ ఇబ్బంది లేకపోతే 40 రోజులు తీసుకోండి, ఇబ్బంది లేకపోతే హాయిగా తీసుకోండి. నేను చెప్పేది ఏంటంటే నీవు ఎంతవరకు ఉండాలో అంతవరకు. మా అబ్బాయి ఉన్నాడు, ఇప్పుడు వాడు రాలేదు. నేను ఎందుకు రాలేదు? రే మనకి బోల్డని పొన్న అనుమతి, నీకు తెలుసు కదా, బాధ్యత ఉంది కదా, నువ్వు ఇష్టమైతే రాలేదు. మన నేనేంటంటానంటే ఆయన ఉన్నాడుగా, హనుమత్ జయంతి సంగతి ఆయన చూసుకుంటాను. నేను ఎవరు? ఇంకోటి బ్లింకెట్, జమాటాలు, బాబాటాలు ఉన్నాయి. ఆర్డర్ పెడితే ఇంటి ముందుకు వస్తాయి. అయిపోయింది. ఈ తాపత్రయాలు తగ్గించుకుంటే హాయిగా హ్యాపీగా ఉంటాం అని ఒకటే చెప్తున్నా. తాపత్రయం తగ్గించుకో, హాయిగా హ్యాపీగా ఉంటాం. నీకున్న దాంట్లో సంతోషం, హాయిగా ఉండి. వాడికి ఏదో ఉంది, మనకి లేదు. వాడికి ఇంకో కారు ఉంది, కొత్త కారు కొన్నాడో, మనం కొత్త కారు కొనలేదు. పోల్చుకోవటం, ఈ కంపారిజన్లు వచ్చి, తాపత్రయాలు వచ్చి, మా బావగారికి 2 ఇళ్ళు ఉన్నాయి, నాకు ఒక ఇల్లు కోలేదు, నేను ఇంటి అద్దింట్లో ఉన్నాను. భగవంతుడు అద్దింట్లో ఉంచి నీకు చాలా మంచి పని చేశాడు. వాడు ఆ సొంత ఇంట్లో ఉండి ఏం కష్టాలు పడుతున్నాడో నీకేం తెలుసు? నువ్వు నెల అద్దె ఇచ్చావు, నీ దారిని వెళ్ళిపోయి ఇల్లు అద్దె కాకపోతే ఇంకోటింటికి వెళ్ళిపోతావు. వీడు 60 కోట్లు, 80 కోట్లు, 20 కోట్లు, 60 లక్షలు, 2 కోట్లు పెట్టి కొన్నాక వీడు ఇల్లు మారలేడు, ఈఎంఐలు కట్టుకుంటూ దీంట్లోనే ఉండాలి. వీడు ఏడుపు ఏమి ఇస్తున్నాడో నీకేం తెలుసు? కనుక తాపత్రయాలు తగ్గించుకుంటే హాయిగా హ్యాపీగా జీవితం. ధన్యవాదాలు గురుగారు, చాలా మంచి విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ. జై శ్రీ. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.